శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను. గురూజీ శ్రీ సంజీవరాజు గారి ఫోన్ నంబర్ 9398696950. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి తొందరపడి నెట్టివేయకు, నువ్వు కోరుకున్నదే ఇవ్వబోతున్నాను. ఈ గురువారం నేను తీసుకొచ్చిన శుభవార్త బిడ్డ, విను, ఆనందంతో పరవశించిపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఈరోజు నీ కోసం నేను తెచ్చిన ఈ సందేశం, ఈ సంతోషం కాదంటావా బిడ్డ? నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి నేను ఇస్తున్న అవకాశమని భావించి తల్లి. నీ జీవితంలో ఎన్నో చూసావు, ఎంతో అనుభవాన్ని నువ్వు పొందావు, ఎన్నో కష్టాలు నాకే ఇచ్చావు కదా బాబాని అంటున్నావు కదా బిడ్డ. నీ బాధలు తగ్గడానికి, నీ మనసులో ఉన్న ఆవేదన తొలగించడానికి నేను ఈ అవకాశాన్ని తీసుకువచ్చాను తల్లి. మీ జీవితం ఇక సంతోషాలతో పాటు, నీ కుటుంబంతో పాటు ఆనందంగా ఉండడానికి నీ సాయి నీ కోసం వస్తున్నాడు. ఆహ్వానం పలుకు బిడ్డ. నీ జీవితమే మారిపోతుంది. నువ్వు ఏ పని మొదలుపెట్టినా కూడా, ముందుగా ఏ కార్యం చేసినా సరే, మీ ఇంట్లో మంచి కార్యమైనా సరే, శుభకార్యమైనా సరే, ఏ పూజలు నిర్వహించినా సరే, ముందుగా ఆరాధించేది నువ్వు గణపయ్యనే కదమ్మా. ఎందుకంటే గణపతి ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే తొలగిస్తారనేది మన హిందువుల యొక్క నమ్మకం. పురాణ గాథ కూడా ఉంది. అందుకే బిడ్డ, గణపతిని ఎప్పుడు ఆరాధించినా కూడా నీ మనసులో ఒక సంకల్పంతో, నువ్వు ఏమనుకుని చేసినా కూడా ఒక చిన్న నమస్కారం చేసుకొని పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో నువ్వు ఏం పెట్టినా సరే అంగీకరిస్తాడు బిడ్డ. కాబట్టి నీకు ఇంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ పిల్లల పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, లేదంటే సంతానం కోసం మదన పడుతున్నా, మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలున్నా, ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి గొడవలున్నా సరే, ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశాన్ని అర్థం చేసుకో బిడ్డ. నీ చిక్కుముడులన్నీ కూడా తొలగించేందుకు నేను ఈ రూపంలో వస్తున్నాను బిడ్డ. అది ఏ రూపంలో అయినా సరే కావచ్చు. అందుకే బిడ్డ, అందరిలో కూడా నన్ను చూడు. ఎప్పుడు కూడా నీ సంతోషమే నాకు కావాలి. నా నామాన్ని ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటావు కదా. నీ కష్టాలన్నీ తొలగిపోవాలని మదనపడుతున్నావు కూడా బిడ్డ. నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచిస్తున్నావు బిడ్డ. నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా, నేను ఏ రూపంలో వచ్చినా సరే నీ సాయిని గుర్తించు. ఈ క్షణం నీ జీవితంలో ఒక మంచి మార్పు కనిపిస్తుంది. నువ్వు ఎదగడానికి నీకు ఒక మంచి దారి కనిపిస్తుంది. ఎక్కడైతే నువ్వు ఆగిపోయి కూర్చున్నావో అక్కడి నుంచి నీ జీవితం మళ్ళీ సంతోషంగా మొదలుపెట్టు బిడ్డ. ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ కాపలాగా, రక్షణగా నీ సాయి ఉంటాడు. ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో, అకారణంగా నిన్ను ఏడిపిస్తారో వారందరికీ కూడా తగిన శిక్షను నేను విధిస్తాను బిడ్డ. వారందరి గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చోకు తల్లి. ఎందుకంటే ఎవరు అన్న మాటలు తిరిగి వాళ్ళకే చెందుతాయి. అవి నీ మనసులో పెట్టుకుని బాధపడుతూ ఉంటే నీ ఆరోగ్యమే దెబ్బతింటుంది. ఆ మాటలు నిన్న అన్నవి కాదు, నీ దేహానికి ములులాగా గుచ్చుకుంటున్నాయా? లేదు కదా బిడ్డ. ప్రతి మాట కూడా తిరిగి వారికే చెందుతుంది. ఒకవేళ ఆ మాటలు నిజమే అంటే, నీ తప్పు కనుక ఉంటే ఆ బిడ్డను క్షమించి వదిలేస్తాను. దానికి తగ్గ శిక్షనైతే నేనే విధిస్తాను బిడ్డ. నువ్వు ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు. అన్నింట్లో కూడా విజయాలు సాధించడానికి నా బిడ్డ ఎప్పుడు కూడా గర్వంగా ముందు ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో మళ్ళీ నా వైపు మళ్ళితే, నేను భక్తి శ్రద్ధలతో అనుసరించి రాత్రింబవళ్ళు మీకోసమే కాపలాగా ఉంటాను బిడ్డ.
సప్త సముద్రాలైనా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నేను దాటి వచ్చి మరీ నీ ముందు ఉంటాను. అందుకే నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నాను బిడ్డ. ఒకటి గుర్తించుకో బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిపైనా ఎక్కువ ప్రేమను పెంచుకోవద్దు. ఎందుకంటే వారు దూరమైన క్షణాలు నిన్ను దగ్గర చేయలేవు కాబట్టి, వారు దూరమైతే నీకు ఎంతో బాధ కనిపిస్తుంది కాబట్టి, మనుషులు ఎంతవరకు దగ్గర కావాలో అంతవరకే నీ బంధానికి నువ్వు తావు ఇవ్వాలి బిడ్డ. అందరి మాటలతో అందరినీ కూడా మాట్లాడుతూ సంతోషంగా ఉండు. అందరితో కూడా ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నించు బిడ్డ. నీకు కావాల్సింది, నీకు మనసుకు కావాల్సింది ఆరోగ్యం, సంతోషం. ఈ రెండూ ఉంటే నీ జీవితంలోకి తిరిగి ఉండదు బిడ్డ. కష్టం వచ్చినప్పుడు ఊరికే ఎప్పుడు కూడా కూర్చోవద్దు తల్లి. అంటే బాధపడిపోతూ ఒక మూలన ఎప్పుడు కూడా కూర్చోవద్దు. ఆ కష్టానికి తగ్గ పరిష్కారం ఏంటో కనుక్కో. నీ భగవంతుని ప్రార్థించు. నీ మనసులో ఈ సాయి స్మరణం చేసుకో బిడ్డ. నేనే నీకు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాను. నీకు ఆ కష్టం నుంచి వెంటనే బయటపడేస్తాను. నీకు ఏదైనా కష్టం ఉంటే, నీకు పరిష్కార మార్గం కనిపించకపోతే వెంటనే సాయి అని తలుచుకో. నీకు పరిష్కార మార్గం, ఆలోచన, అవకాశం అనేది తప్పకుండా నీ ముందే ఉంటుంది బిడ్డ. సాయి తండ్రి, నాకు ఈ సమస్య వచ్చింది, దాని నుంచి నేను ఎలా బయటపడగలను? ఏదైనా ఒక పరిష్కార మార్గం చూపవయ్యా అంటూ నన్ను నీ మనసులో వేడుకో బిడ్డ. వెంటనే నీకు ఏదో ఒక అవకాశం అనేది, పరిష్కార మార్గం అనేది నీకు వెంటనే నీ మనసుకు తట్టుతుంది. ఇదొక్కటి మాత్రం గుర్తించుకో, నేను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను. మానవ జన్మన్న తర్వాత రుణబాధలు, శత్రుబాధలు ఇవన్నీ కూడా మానవ జన్మలో సహజమే బిడ్డ. నువ్వు అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైతే వీటికి దగ్గరగా ఉంటారో అలాంటి వారు కర్మానుసారంగా వారికి మూల్యం చెల్లించక తప్పదు. తప్పించుకోవాలని చూసినా కూడా కర్మ మాత్రం నిన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టదు బిడ్డ. ఈరోజు గురువారం కాబట్టి ఈరోజు నువ్వు ఎక్కడైతే పనిని ఆపవేశావో అక్కడి నుంచే మరలా మొదలుపెట్టు. నీ కష్ట సుఖాలన్నీ కూడా నాతో పంచుకున్నావు కదా, నా వెంటే నడిచేవారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టుకొని బిడ్డ. నీ మనసులో ఎటువంటి భయాలు కూడా పెట్టుకోవద్దు. త్వరలోనే నీకు సమయానికి ధనం అందుతుంది. నువ్వు కోరుకున్నట్లుగే తప్పకుండా జరిగి తీరుతుంది. త్వరలోనే నీ కోరిక, అలాగే ఆడంబరమైనటువంటి జీవితం కాకపోయినా సంతోషంగా ఉండే జీవితాన్ని నీకు ఈ బాబా ప్రసాదించబోతున్నాడు. నువ్వు మానసిక సంఘర్షణతో ఎంతగా నలిగిపోయావో నీ బాబాకి మాత్రమే తెలుసు బిడ్డ. కాబట్టి గొప్ప శుభవార్త నీకు అందుతుంది. అలాగే నువ్వు చేసినటువంటి మంచి కారణంగా నీ పరిస్థితులన్నీ కూడా చక్కబడబోతున్నాయి బిడ్డ. ఒక రకంగా అన్ని విధాలుగా చెప్పాలంటే సంతోషంగా ఉండేటటువంటి మార్గాన్ని, నీకు నీ కుటుంబానికి మంచి మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఇక అంతా కూడా నీకు మంచి జరుగుతుంది. నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీ చేతిలోకి రాబోతుంది బిడ్డ. నిశ్చింతగా ఉండు. నిత్యం నీ సాయిపై నమ్మకాన్ని ఉంచి నీ పనిని నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తావు కదా. అలాగే నీకు ఒక మాట చెప్తున్నాను, తప్పకుండా విను బిడ్డ. నువ్వు నా సచ్చరిత్ర నిత్యం కూడా పారాయణం చెయ్యు. సకల సంతోషాలు కూడా నీకు చేకూరేలా చేస్తాను. ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు బిడ్డ. నీకున్నటువంటి సంకటాలన్నీ కూడా దూరం అవుతాయి. కార్యంలో అన్ని విజయాలే ప్రాప్తిస్తాయి. ఇక సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.